హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి షాప్లోనైతే ఏ టేస్ట్ అయితేనే ఉంటాయో అలాగే నేను ఇంట్లో కూడా తయారు చేస్తే అంత టేస్ట్ అంతకంటే బాగున్నాయండి. టేస్ట్ అయితే ముందుగానైతే బాదం పప్పుల్ని ఎక్కువ నానబెట్టుకున్నాను. ఒక 30-40 పప్పుల దాకా ఉంటాయి, మొత్తం నానబెట్టేసాను. ఇవి నైట్ నానబెట్టడం వల్ల పొద్దున్నేకి మంచిగా పొట్టు కూడా ఊడి వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఒక 2 లీటర్ల పాలు అయితే నేను ఒక గిన్నె వేసుకొని పొయ్యి మీద పెట్టేసేసుకున్నాను. పాలు మరిగేలోపు ఈ పప్పులను అయితే ఒలిచిపెట్టుకుంటున్నాను. ఈ పప్పులన్నీ ఒలిచిపెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ పప్పుల్లో కొన్ని పాలు వేసేసి మెత్తగానైతే పేస్ట్ పట్టండి, కొంచెం కూడా పలకుండొద్దు, పేస్ట్లా చేసేసుకోండి. ఈ పేస్ట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకొని పాలు అయితే బాగా మరగనివ్వాలండి. ఈ పాలు మరిగేటప్పుడు మనం పేస్ట్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగు పట్టుద్ది. అలా కాకుండా ఉండాలంటే గంటెతో కొంచెం సిమ్లో పెట్టేసి మంటను కూడా తిప్పుతూ ఉండాలి. ఇలా కలుపుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బాదం పాలకి. ఇందులోకి మెయిన్ కుంకుమ పువ్వు కూడా కావాలండి. నాకు కుంకుమ పువ్వు దొరకలేదని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాను. దానికోసమని ఫస్ట్గా కస్టర్డ్ పౌడర్ అయితే వాడానండి, కలర్ కోసం అయితే. 2 లీటర్ల పాలు కాబట్టి ఒక 3-4 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్లో వాటర్ వేసి కొంచెం లిక్విడ్లా చేసేసేయండి. ఇది కూడా అందులో వేసేయండి, మంచి కలర్ వస్తుంది. కుంకుమ పువ్వు దొరికితే మీరు కుంకుమ పువ్వే వాడినండి, నేను దొరకలేదు కాబట్టి ఇలా వేసుకున్నాను. అలాగే చక్కెర మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను, మరి ఎక్కువ కంటే మీడియంగా వేసుకుంటే బాగుంటుందండి. మరి తియ్యగా ఉంటే కూడా ఎక్కువ తాగాలని అనిపించదు. చూసారుగా కస్టర్డ్ పౌడర్ అయితే వేసిన తర్వాత కలర్ఫుల్గా వచ్చాయి. ఇందులో పైనుంచి కొంచెం బాదం పప్పు కూడా మనం వేసుకోవాలి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది కూడా సన్నగా పీసులు కట్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేయండి. బాదం పాలలో చక్కెర వేసాను, అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. చక్కెర వేసేసి మొత్తం థిక్నెస్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు పంచదార వేసుకుంటున్నాను. ఈ చక్కెర కూడా కరిగిపోయేంత వరకు కలుపుకుంటూనే ఉండండి. కొంచెం ఇలాచి పౌడర్ అండి, మరీ ఎక్కువ కాదు. ఇవి మొత్తం వేసిన తర్వాత మనం ఒక గంట అయితే చల్లారనివ్వాలండి. కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కనైతే ఉంచేసేయండి. చూసారు కదా ఎంత చిక్కగా ఉన్నాయో బాదం పాలు. ఇవి కూడా కట్ చేసి పైనుంచి వేసుకుంటున్నాను. మధ్య మధ్యలో ఈ బాదం పప్పులు పలుకులు తగులుతుంటే మనం తాగేటప్పుడు టేస్ట్ అయితే రుచిగా కమ్మగా ఉంటున్నాయండి బాదం పాలు. స్టవ్ ఆపేసి పక్కనైతే పెట్టేశాను. 1 గంట 2 గంటల ఫ్రిడ్జ్లోనైతే పెట్టండి, కొంచెం కూల్గా తాగితేనే చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. మళ్ళీ 1 గంట తర్వాత చూపిస్తున్నాను, చల్లగా అయిపోయాయి. చూశారు కదా మా బాదం పాలు అయితే. మరి మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మీరు ఒకసారి ట్రై చేసేయండి.